నియోజకవర్గాల డీమిలిటేషన్ వల్ల తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర రాజకీయ అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం దక్షిణాది ఉనికి దెబ్బతీసేలా కుట్ర చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల మీద మాట్లాడే ధైర్యం తెలంగాణ బీజేపీ మంత్రులు, ఎంపీలకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మొదటి నుంచి మహిళా బిల్ అంటుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం దాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది కాబట్టి అది కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని బీజేపీ చేస్తుంది అన్నది నిన్న మాట్లాడిన విషయం చాలా వారు మాట్లాడడం జరిగింది. నేను ఆ ప్రెస్ మీట్ లో ఉన్నా. అట్లాగే ఈ డీలిమిటేషన్ వల్ల ఈ సౌత్ ప్రాంతానికి ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కేరళ అనుకోండి, ఇట్లా కర్ణాటక ఈ రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఇక్కడ రాజకీయ ఉనికి లేకుండా చేసే కుట్ర జరుగుతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంత వారు ఎక్సైజ్ చేసి చెప్పడం జరిగింది. ఇది నేను కూడా నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క ప్రెస్ మీట్ తర్వాత వారి అంకెలకు సంబంధించి కానీ ఈ డీలిమిటేషన్ లో సౌత్ తెలంగాణతో పాటు తమిళనాడు ఇవన్నీ కూడా 6 రాష్ట్రాలు కదా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఈ రాజకీయ ఉనికి లేకుండా మన తెలంగాణ ప్రాంత ఎంపీల ఉనికి లేకుండా వాళ్ళ ఎంపీల యొక్క బలమైన ప్రాతినిధ్యం లేకుండా కొంత కుట్ర చేస్తున్నారు. ఇది గమనించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది నేను కూడా ఒకరిద్దరితోటి మాట్లాడిన సందర్భంలో, మార్నింగ్ మాట్లాడిన సందర్భంలో ఇది ఇప్పుడు తెలియకపోయినా భవిష్యత్తులో ఇది ప్రమాదం అని తెలుస్తుంది. తెలిసినాక ఏం చేయలేదు. ఇది కొంత గమనించి ఏ రకంగా పోతే బాగుంటుంది అనేది కొంత ఆలోచన చేయాలని అన్నారు. ఇది తెలంగాణ ప్రజలే కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి గారు చేసినాం. ఏదైతుందో అది అందరు కూడా గమనించి ఆలోచన చేసి సవరణలతో కూడుకున్న ఈ బిల్లు పాస్ అయ్యేటట్టుగా డీలిమిటేషన్ తెలంగాణతో పాటు ఈ సౌత్ రాష్ట్రాలలో కూడా ఈ రాష్ట్రాల యొక్క బలాన్ని ఉంచే విధంగా ఏదైతే ఇక్కడ రాజకీయ ఉనికి లేకుండా ఈ 6 రాష్ట్రాల ఉనికి లేకుండా ఏదైతే కుట్రలు, కుతంత్రాలతో కూడుకున్న బిల్లు వస్తుంది అనేది ప్రమాదాన్ని ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారో దాన్ని గమనించి అన్ని రాజకీయ పార్టీలు సరే బీజేపీ ఎంపీలు, మినిస్టర్స్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ